సర్వం మాయా సకలం మాయా దైవం మాయా ధర్మం మాయా మాధవుడే మాయగాడు మాయగాళ్లకు మాయగాడు మానవుడెంతటివాడు ఆ పెద్ద మాయగాడు సృష్టించిన ఓ చిన్న మాయగాడు మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు తెలుసు మీకు శ్రీరామ కథ తెలుసా అసలు వాలి వధ వెనుక చాటుగా రెండు కోటుగా వాలిని కూల్చిన మాయ కథ వెన్నెల కోసం కన్నెల కోసం రేపల్లియనే ఆరడి పెట్టిన అల్లరికిష్టుడు అందరికిష్టుడు ఆడిన లీలలు మాయ కదా మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు అశ్వత్థామాహత కుంజరః విన్నారా మీరా మాట అసలు గురువుకే ఎసరు పెట్టిన ధర్మజుడాడిన మాయ మాట ధర్మం గెలవాలనుకున్నప్పుడు దైవం చేసిన మాయాది సగటు మనిషి బతకాలంటే చేయక తప్పని మాయ ఇది మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు మాయా 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 శ్రీమద్రమారమణ గోవిందో ఇది నువ్వు కూడా ఒక్కసారేనమ్మా శ్రీమద్రమారమణ గోవిందో శభాష్ ఏది హరికథ కాదు ఏమిటయ్యా అంటే సిరికథ మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిదే ఒక్కటి ఉన్నది మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు గాని ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికి అందనది అమూల్యమైనది
ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి. అమరావతి పట్టణమేలుచుండే అమరేశుండను రేడు, అమరావతి పట్టణమేలుచుండే అమరేశుండను రేడు. అతను ఎలాంటి వాడయ్యా? భూపాలుడు, అనుపమ సద్గుణశీలుడు భూపాలుడు, ఆశ్రిత సజ్జనలోలుడు, అపర కుబేరుడు, అభినవ కర్ణుడు భూపాలుడు. అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా. ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. ఆ మనుజేషుని మహిమను కనుగొని రమ్మని వేరే పొమ్మని ధరణి కంపినారు, శనిని ధరణి కంపినారు. అహో భూపతి వింటిని నీ కీర్తి, అహో భూపతి వింటిని నీ కీర్తి. అవనీసురుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. బ్రాహ్మణోత్తమా అభివందనము, నీ సత్కారము నా నిత్య ధర్మము. బ్రాహ్మణోత్తమా అభివందనము. నీలు తనయా నీకి తొందర తగదయ్యా, నీలు తనయా నీకి తొందర తగదయ్యా. ఎవరమ్మా నీవు ధన్యందులకి తులాపదవు, ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను, ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను. ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనైశ్చరుడు, నీ కలిమిని కీర్తిని దోచ వచ్చినాడు. శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ, వెనుకాడి ఆడి తప్పుట ఇనకులమున లేదు లేదు. ఎరుగవే తల్లి, ఎరుగవే తల్లి. అదే నీ నిర్ణయమైనన్ కుదరదు నీ ఇంట నేను కొలువుండుటయున్. ఇది నీ విధి అనుకొందున్ పృథివీశా, పోవుతుంటి ప్రీతుండగుమా. పృథివీశ పోగుచుంటి ప్రీతుండగుమా, పృథివీశ పోగుచుంటి. అని ధాన్యలక్ష్మి ఇలువీడి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజా, ఓ మహారాజా ఆశ్రిత భోజా, ధాన్యమునొసగిన చాలా ధనమునీయవలరా. పొరపాటాయను భూసురా, సరగున తెచ్చెద ధనము. మాట తప్పలేను నీ మాటను వినలేను, మాట తప్పలేను నీ మాటను వినలేను. విడలేను దాన గుణము వినుము నాదు శపథము.
అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున రాజా, ఇచ్చినంతనే గొప్పనుకోకు, ఇచ్చి ఏమి ఫలము, నీవు ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సిరులతో ఒంటరిగానే ఎటుల వెళ్ళగలను, రాజభటులను వెంట పంపమందురా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము, ధీరుడవు నీవే నా వెంట నడుగుము. చిత్తం త్రుటిలో వచ్చేదను. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండగలయో. ఎవరు తల్లి నీవు? ధైర్యలక్ష్మిని నేను. నమో ధైర్యలక్ష్మి, నమో ధీరలక్ష్మి, నమో వీరలక్ష్మి నమో. నీవు నా అండగా దండగా నుండ, మరే లక్ష్మి లేకున్న నాకెట్టి లోపమ్ము రాదన్న ధైర్యముతో, సప్తలక్ష్మీ వియోగము సైతము నిర్లక్ష్యము చేసి, రాజ్యము గీజ్యము పోయినంగాని నిన్ను నేను పోనిద్దునా, పేదరికమైన భరింపగలగాని పిరిగినై జీవింతునా, కాన నా ఇంట నిలకడై నీవుండగా, గీటు గీచి తినిది నీవు దాటరాదు, సూర్య చంద్రులపై ఆన సుక్కలాన, నీ పదమ్ముల ఆన, నా నిత్య సత్యవ్రతముపై ఆన, సకల దేవతలయానా అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శనిగుండె జల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్రమారమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన 7 లక్ష్ములు ధైర్యలక్ష్మి లేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్రమారమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యు, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు, కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ, ఉన్నవి అన్నీ కోల్పోయినా ఉండవలసినది గుండె ధైర్యము, ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. సర్వం మాయా సకలం మాయా, దైవం మాయా ధర్మం మాయా. మహానగరంలో మాయగాడు, మహానగరంలో మాయగాడు, చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు.
చేరమంటోందా అబ్బాయబ్బా రబ్బరబ్బా సింగారంగా సిగ్గేమాని ఒయ్యారంగా ఒళ్ళకొస్తే నా చోర చూపించనా ఉడుకు ఉడుకుగా ఉంది అమ్మయమ్మ ఓ యమ్మయమ్మ ఉడికి చేరమంటోందా అబ్బబ్బా రబ్బరబ్బా చిలక చెట్టెక్కే నా గుండె ఏడెక్కే నీ నీడ నాకివ్వవే నీ చిలక చెట్టెక్కే నా గుండె ఏడెక్కే నీ నీడ నాకివ్వవే ఒళ్ళోకి వచ్చేసి వడ్డించు పంట లగ్నాలు పెట్టించరా ఉడుకు ఉడుకుగా ఉందా బాబా రబ్బరబ్బా ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మయమ్మ ఓ యమ్మయమ్మ నాకే కవిన్నాక నిక్కాక పుట్టింది పొల్మెర దాటిందిలే గిచ్చింది ఒళ్ళంతా ముద్దెట్టి గాయాలు మా పేను రోజంతా పేరంతా మారించరా ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మయమ్మ ఓ యమ్మయమ్మ అరవడికి చేరమంటోందా అబ్బయబ్బా రబ్బరబ్బా ఉడుకు ఉడుకుగా ఉందా అబ్బయబ్బా రబ్బరబ్బా ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మయమ్మ